నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే మాలి. సార్, ఇప్పుడు మామూలుగా జిమ్ చేసే వాళ్ళకి వాళ్ళకంటూ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అంటే కాళ్ళు చేతులు పట్టేయడం కానీ, కొంతమందికి అయితే మజిల్ విరిగిపోవడం ఇలాంటివి కూడా చాలా చూస్తాం కదా. అలాంటి వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జిమ్ చేసేటప్పుడు నొప్పులు రావటం అనేది చాలా సాధారణము. ఇది మనము చేసేటప్పుడు రోజు కొంత ఒక 5 to 10% అనేది కొంత యాడ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది జిమ్లో పరిపాటే. బాడీ బిల్డింగ్లో ఇది ఒక పార్ట్. అయితే మనకి ఎప్పుడైతే జాయింట్లో పెయిన్స్ వస్తూ ఉంటాయో, తర్వాత మసిల్లో విపరీతమైన నొప్పి వచ్చేస్తూ ఉంది అంటే దాని అర్థం ఏంటి? మసిల్లో మైక్రో టేర్స్ అంటాము. చాలా చిన్న టేర్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. మనం హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కొంత మసిల్లో టేర్ అవ్వటం అనేది సాధారణము. ఇది జరుగుతూ ఉంది, దాని నుంచి తెల్లవారికి అది తగ్గట్లేదు, నొప్పి వస్తూ ఉంది అని అంటే మనం కొంత ఫాస్ట్గా వెయిట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎక్కువగా మన శక్తికి మించి ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనే దానికి అది సంకేతం. అది సో మనము స్లో డౌన్ అవ్వాల్సిన టైం వస్తుంది. రెండోది, ఈ నొప్పులు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో ఇవి త్వరగా నయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఏం చేస్తూ ఉంటాము? చాలా కొద్ది మోతాదులో ఈ పెయిన్స్ వస్తున్నాయి అని అంటే కనుక మనం కొంత రెస్ట్ తీసుకోవటము, రెస్ట్ తీసుకున్న తర్వాత కొంత ఐస్ వాడటము, రిలాక్సేషన్ చేసుకోవటము, జెంటల్ స్ట్రెచ్చింగ్ చేసుకోవటము, జిమ్ అయిపోగానే బాడీ మొత్తం కూడా మనము రెగ్యులర్ స్ట్రెచ్చింగ్ చేసుకోవటము, ఇటువంటివి చేసిన దానివల్ల మనం చాలా వరకు ఈ నొప్పుల్ని దూరంగా పెట్టచ్చు. ఇమ్మీడియట్గా వీటికి పెయిన్ కిల్లర్స్ తీసుకోవటము, పెయిన్ కిల్లర్ ద్వారా నొప్పిని తగ్గించుకోవటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి జిమ్కి వెళ్ళటం అనేది డేంజర్తో కూడుకున్నది. వీలైనంత వరకు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఇది మనము జిమ్ ఇంజురీస్ని తక్కువ మోతాదులో ఉన్నప్పుడు తీర్చే పద్ధతి. అయితే కొద్ది మందిలో ఒక్కసారి ఏం జరుగుతూ ఉంటుంది, ఆ వెయిట్ అది లిఫ్ట్ చేసినప్పుడు పెద్ద ఇంజురీస్ అయిపోతూ ఉంటాయి. హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మసిల్ టేర్ అనేది కాస్త పెద్దగా జరుగుతుంది. ఆ జరిగినప్పుడు కొన్నిసార్లు చూస్తూ ఉంటాము, ఇదంతా రక్తం గడ్డగట్టేస్తూ ఉంటుంది వాళ్ళకి. అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. హెవీగా అవుతా ఉంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. వీళ్ళకి అల్ట్రాసౌండ్ కానీ లేదా ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ఎంతవరకు మసిల్ టేర్ అయిందో మనం వెంటనే అసెస్ చేసుకోవాలి. చిన్న టేర్స్ ఉంటే కనుక వాళ్ళకి రెస్ట్ ఇవ్వటము, ఈలోపు మనకి రీజనరేటివ్ థెరపీస్, ప్లాస్మా థెరపీ అనేది ఏదైతే ఉంటుందో ఇటువంటి వాటి ద్వారా కానీ, స్టెమ్ సెల్స్ ద్వారా కానీ, ఇటువంటి వాటి ద్వారా మనకి త్వరగా గాయం నయమయ్యేలాగా చూసుకోవాలి. పార్షియల్ టేర్స్ వచ్చినప్పుడు ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇవి మసిల్ టేర్, టెండన్ టేర్, లిగమెంట్ టేర్స్, ఇటువంటి వాటన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. అలాగే జాయింట్స్ హెవీగా వాడటం మూలాన అర్లీగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. అటువంటప్పుడు కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉపయోగం అవుతాయి. ఇలా కాకుండా చాలా ఎక్కువగా ఇప్పుడు మీరు అన్నట్లు కంప్లీట్గా బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది, మసిల్ టేర్ పూర్తిగా కట్ అయి తెగిపోయింది, ఒక్కోసారి థై మసిల్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా కట్ అయిపోతాయి. హెవీ వెయిట్ ఒకేసారి వాడినప్పుడు, ప్రాపర్గా స్ట్రెచ్చింగ్ చేయనప్పుడు అంతంత పరిస్థితులు వచ్చేస్తాయి. అటువంటివి జరిగినప్పుడు వాటికి సర్జికల్గా ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. సో ఏదైనా కానీ ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేస్తే కనుక వెంటనే దానికి ఎలాంటి ట్రీట్మెంట్కి ముందుకు ప్రోగ్రెస్ చేయాలి అనేది బట్టి మనం డిసైడ్ చేసుకుంటాము. ఓకే సార్, మీరు అన్నట్టు టేర్ అయిపోతుంది అంటున్నారు కదా, ఇలా అయినప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళు సేమ్ వెయిట్ అనేది లిఫ్ట్ చేయగలుగుతారా? మసిల్ అనేది డ్యామేజ్ అయ్యి పూర్తిగా టేర్ అయిపోతే దాన్ని మళ్ళీ దగ్గరికి పెట్టి కుట్టాల్సి వస్తుంది. అది ఒక్కసారి కుట్టడము, మసిల్ టేర్ అనేది జరిగిన తర్వాత కంప్లీట్ హీలింగ్ అనేది చాలా టైం పడుతుంది. అది జరిగిన తర్వాత కూడా వాళ్ళకి స్కార్ టిష్యూ అనేది ఉంటుంది కాబట్టి హెవీ లిఫ్టింగ్ వాళ్ళు ఇంతకు ముందు కనుక చేస్తున్నట్లయితే అంత పెద్ద లిఫ్టింగ్ అనేది కొంత కష్టం అవుతుంది. బట్ చాలా మటుకు వాళ్ళని రిగెయిన్ చేయడానికి వాళ్ళ రెస్పాన్స్ని బట్టి, పేషెంట్ రెస్పాన్స్ని బట్టి వెయిట్ని యాడ్ చేసుకుంటూ రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో తీసుకువెళ్ళటం జరుగుతుంది వాళ్ళని.